హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ విజయలక్ష్మి, 49 కూకట్పల్లి నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు చాలా సింపుల్ విషయము, అంటే మెడిసిన్స్ కాకుండా అసలు మనము ఎలాంటి టిప్స్ తీసుకున్నట్టయితే ఈ సమస్యని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాము అనేది దాని గురించి మాట్లాడదాం. లైక్ థైరాయిడ్ గురించి మనందరికీ తెలిసిందే. థైరాయిడ్ అనేది చాలా ముఖ్యమైన గ్రంథి, గ్లాండ్. అది మనకి నెక్లో ఉండే బటర్ షేపు గ్రంథి. సో దీని నుండి విడుదలయ్యే థైరాక్సిన్ అనే హార్మోను మన శరీరంలో ప్రతి అవయవం మీద, స్కిన్ దగ్గర నుంచి హెయిర్ వరకు అన్నిటిపైన దీని ఎఫెక్ట్ ఉంటుంది. సో మెటబాలిక్ రేట్ నుంచి, అంటే టెంపరేచర్ కంట్రోల్ నుంచి, స్లీప్ కానీ, మన మూడ్ స్వింగ్స్ కానీ, తర్వాత సంతానానికి కానీ, వీటన్నిటికీ, స్కిన్, హెయిర్ గ్లో, వీటన్నిటికీ, అలాగే మనకి మెటబాలిక్ రేటు, ఫ్యాట్ మెయింటెనెన్స్, వీటన్నిటికీ కూడా థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫర్టిలిటీకి వచ్చినట్టయితే, ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ రావడం అనేది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఎగ్ రిలీజ్ ఉండదు, అలాగే ఇంప్లాంటేషన్ కూడా ఫెయిల్ అవుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీస్ రావు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ కూడా అబార్షన్ రేట్స్ ఎక్కువగా కనపడతాయి. సో దీనికి టెస్ట్ ద్వారా మనము తెలుసుకోవచ్చు, ఈ గ్రంథి మరి ఎక్కువ పనిచేస్తుందా, తక్కువ పనిచేస్తుందా. తక్కువ పనిచేస్తే హైపో అంటాము, ఎక్కువ పనిచేస్తే హైపర్ అంటాం. సో ఈ టెస్ట్ ద్వారా నిర్ధారించినాక మీకు మెడిసిన్స్ అనేది రాయడం జరుగుతుంది. సో మెడిసిన్స్ అయితే వేసుకుంటున్నాము, కాకపోతే న్యాచురల్గా కూడా ఈ థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఏమన్నా చేయొచ్చా అనేది చాలామంది అడుగుతుంటారు. ఎస్, థైరాయిడ్ డైట్ తోటి చాలా రిలేటెడ్ ఉంటుంది. అలాగే మన ఫిజికల్ యాక్టివిటీ ఆర్ మెంటల్ స్ట్రెస్, ఈ మూడిటి మీద థైరాయిడ్ యొక్క ఫంక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ మనకి ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉందనుకోండి, అంటే ఒత్తిడి ఎక్కువ ఉంది, ఎక్కువ ఆలోచన చేస్తారు, ఎక్కువ స్ట్రెస్లో ఉంటారు, ఎప్పుడు హడావిడిగా ఉంటారు, అలాంటి వాళ్ళల్లో థైరాయిడ్ అనేది డెఫిషియెంట్గా ఉంటుంది, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఎందువల్ల అంటే థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే పదార్థాలు బ్రెయిన్ నుంచి విడుదల కావాలి. ఎప్పుడైతే బ్రెయిన్లో ఈ వేరియస్ యాక్టివిటీస్ మొదలవుతాయో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా జరుగుతుంది. ఈ గ్రంథి మీద పనిచేసేవి తక్కువగా రిలీజ్ అవ్వటము ఆర్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం జరగటం వల్ల ఈ థైరాయిడ్ అనేది కరెక్ట్గా ఫంక్షన్ చేయదు. సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్కి మీరు దూరంగా, కూల్గా ఉండాలి. ఈ స్ట్రెస్ రిలీఫ్కి మీకు రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఏదర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు, లేదంటే మీరు యోగా, మెడిటేషన్, అలా మీకు స్ట్రెస్ రిలీఫ్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. నెంబర్ 2 వచ్చి స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దేనికైనా మన బాడీలో మెటబాలిజం కరెక్ట్గా ఉండాలంటే 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఎసెన్షియల్. ఇప్పుడు అందరూ ఈ జనరేషన్లో ఈ నైట్ డ్యూటీస్ అని, అది కాకుండా ఏదో పబ్బింగ్ అని, ఏదో రకరకాల యాక్టివిటీస్ తోటి సరిగా నిద్రకపోవడము, డే టైం ఏదో న్యాప్ చేస్తారు, నైట్ దే ఆర్ అవేక్ ఓన్లీ స్లీపింగ్ 4-5 hours. అది చాలా తేడా వస్తుంది సిస్టంలో. సో సరిపడా నిద్రపోవటము అనేది కూడా చాలా అవసరం. నెంబర్ 3 వచ్చేసి కాఫీ, టీ, ఇలాంటివన్నిటి కూడా దీని ఎఫెక్ట్ కూడా ఉంటుంది, డయట్ ఎఫెక్ట్. సో ఈ థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏమేమి డైట్ అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఏం తీసుకుంటే థైరాయిడ్ ఫంక్షన్ బాగుంటుంది అనేది చూద్దాం. ఎస్పెషల్లీ థైరాయిడ్ ఉన్నప్పుడు మీరు క్రాష్ డైట్స్ చేయకూడదు. అంటే అంత ఫుడ్ కంప్లీట్గా మానేసేస్తారు కొందరు, ఒక 1 week దాకా ఏం తినకుండా క్రాష్ డైటింగ్ అనమాట. అలా చేసినప్పుడు బాడీ స్టార్వేషన్ మోడ్లోకి వెళ్తుంది. అలాంటప్పుడు ఈ థైరాయిడ్ ఏం చేస్తుందంటే మెటబాలిక్ రేట్ని బాగా తగ్గించేసి ఆ బాడీని ఆ స్టేట్లోకి పంపిస్తుంది. ఇలా ఫ్రీక్వెంట్గా డయటింగ్ చేశారనుకోండి, క్రాష్ డయట్స్, దానివల్ల థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది బాడీలో జరుగుతుంటుంది. నెంబర్ 2 వచ్చేసి మీరు బీన్స్కి సంబంధించినవి కొన్ని తీసుకోకుండా ఉంటే మంచిది. ఈ బీన్స్ వల్ల కూడా థైరాయిడ్ ఇష్యూస్ రావచ్చు. అలాగే వెజిటబుల్స్లో క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాం, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, తర్వాత ఇట్లా ఫ్లవర్స్ లాగా వస్తాయి కదా, అట్లాంటివి మనము తగ్గించుకున్నట్టయితే కొంతవరకు థైరాయిడ్ బెటర్గా పనిచేస్తుంది. అలాగే సోయా మిల్క్ కానీ,
సోయా, టోఫు ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయటం బెటరు. ఎక్సెస్ ఆఫ్ కాఫీ కానీ టీ ఇలాంటివి, ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. సో తీసుకోవాల్సిన పదార్థాల్లోకి వచ్చినట్టయితే అయోడిన్ ఒకటి ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడు ఎలాగో అయోడిన్ అనేది మనకి సాల్ట్లో యాడ్ చేశారు కాబట్టి అయోడైజ్డ్ సాల్టే దొరుకుతుంది. తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ముఖ్యంగా మొలకల్లో ఏంటంటే మనకి హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఫ్రెష్గా మనం ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాము మార్నింగ్స్, అలాగే వెజిటబుల్స్, వీటిలో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఉండదు. థైరాయిడ్ ఫంక్షన్కి కంపల్సరీగా ప్రోటీన్ కంటెంట్ కూడా ఉండాలి కాబట్టి స్ప్రౌట్స్ అనేవి ముఖ్యంగా తీసుకోవాలి. పోతే కొన్ని నట్స్ థైరాయిడ్ తీసుకున్న టైంలో తీసుకోకుండా మీరు అవాయిడ్ చేయాలి. లైక్ అక్రూట్ కానీ, బాదము ఇలాంటివి, ఆర్ బయోటిన్ ఉన్నవి కొన్ని అట్లాంటివి కూడా థైరాయిడ్ వేసుకునే టైంలో వేసుకోకండి. కాల్షియం కానీ ఇలాంటి ఎలిమెంట్స్ మీరు థైరాయిడ్ మార్నింగ్ వేసుకుంటే అవి నైట్ టైం వేసుకుంటే బెటరు. ఈ నట్స్ లాంటివి కూడా ఈవినింగ్ తీసుకోండి. మార్నింగ్ థైరాయిడ్ వేసుకుంటారు కాబట్టి ఆ టైంలో అవాయిడ్ చేయాలన్నమాట మీరు ఫ్రూట్స్ కానీ, లేదంటే బయోటిన్ ఉన్న ఫుడ్స్ కానీ అలాంటివి మీరు అవాయిడ్ చేయటం బెటర్. థ్యాంక్ యూ.